నమస్తే అందరికీ. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65. ఈ వీడియోలో మనం 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకు సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ రివ్యూ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'బిగ్ బాస్' టీమ్‌కి ఒక చిన్న రిక్వెస్ట్. జియో హాట్‌స్టార్ వాళ్ళతోటి ఇంకొక గంట ఎక్స్ట్రా మాట్లాడుకునే ప్రయత్నం చేయిర్రి. ఎందుకంటే నిన్న ఒక్క ఎపిసోడ్‌లో 8 మందిది టెలికాస్ట్ చేస్తేనే ఆగమాగం అక్కలు ముక్కలు చేసిర్రు. అసోంటిది ఇయాల 17 మందిది వారేసిర్రు. 17 మంది దాంట్లో 11 మందిది మినిమం చూపించిర్రు. ఈ ఆరుగురిదైతే జుప్ 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 జుప్. ఈ జుప్ జుప్లు ఎందుకు? అండ్ ఎడిటర్ మామ నీకు ఒక దండం మామ, నీకు దండం పెడతా ప్లీజ్. ఇప్పుడు జడ్జెస్ ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చారు కదా, నువ్వు ఏదైతే జడ్జిమెంట్ చూపిద్దాం అనుకున్నావో గా జడ్జిమెంట్కి సరిపోయే ఫుటేజ్ని వేసే ప్రయత్నం చెయ్యి. గిట్లా ఆలోచించు నువ్వు వెరైటీగా. ఇప్పుడు జడ్జిమెంట్ ఏదైతే నువ్వు చూపిద్దాం అనుకుంటున్నావో గా జడ్జిమెంట్కి సరిపోయే ఫుటేజ్ని చూపి. కొంతమంది కంటెస్టెంట్లు వచ్చిర్రు, వాళ్ళు ఏం చెప్పారో మాకు తెలియదు. కట్టు 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 జుప్పు 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 అయిపోయింది. కడిగేస్తే జడ్జి అంటాడు నీ ఫ్లాష్ బ్యాక్ నాకు నచ్చింది అంటాడు. కలికి అనే కంటెస్టెంట్ వచ్చినప్పుడు నీ ఫ్లాష్ బ్యాక్ నచ్చిందని, ఫ్లాష్ బ్యాక్ ఏం చెప్పింది మాకేం తెలుసు. లాయర్ నాగప్రశాంత్ అన్నట్టు ఆయన వచ్చినప్పుడు ఆయన 3 క్యారెక్టర్లు వాయిస్లు ఏం చేసినో మాకు తెలియదు. నువ్వేమో సడన్గా బిందు మాధవక్క వచ్చి నువ్వు 3 వాయిస్లు సేమ్ చేస్తున్నావుగా అంటే మాకేడ తెలుసు సేమ్ చేస్తాడా సేమ్ చేస్తలేడా. ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్లు నీ స్పిరిట్ నచ్చింది, నీ ఆల్కహాల్ నచ్చింది, నీ మన్ను నచ్చింది, మసాలా నచ్చింది, వాళ్ళు ఏం చూపించలేదు. కాదు ఒక మాట చెప్తాను. ఇప్పుడు డిమాండ్ పవన్ది నీట్గానే తీసుకొని పోయారు ఫస్ట్ అందుకే నీట్గా వచ్చింది కాబట్టి ఎడిటింగ్ కూడా అందుకే ఫస్ట్ వేసినట్టేమో అనిపించింది. డిమాండ్ పవన్ది శ్రీజాది కూడా మంచిగానే కంటెంట్ వేసారు. మిగతా వాళ్ళది ఇప్పుడు పాపంగా నరసయ్య ఆయనకి ఎందుకు రెడ్ ఇచ్చారు, మొత్తం అన్ని రెడ్లు ఎందుకు ఇచ్చారు. ఇప్పుడు నరసయ్య తాత అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద అంకుల్స్ అండ్ ఆంటీస్ చెప్పదు. జడ్జెస్ అయితే అంత మాత్రాన వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా కాదు కదా. జడ్జెస్ కాబట్టి కొంచెం పెద్దోళ్ళే కదా, వాళ్ళ ఏజ్ కూడా పెద్దదే కదా. పెళ్ళిళ్ళు కానంత మాత్రాన చిన్న పసిపొరగాన్లు అవుతారా. వాళ్ళు కూడా తాత అంటే ఆయన తాత క్యారెక్టర్ చేస్తారు. సరే క్యారెక్టర్ని బట్టి పిలిచింది అనుకుందాం. ఆయన ఫిజికల్లీ ఫిట్గానే ఉన్నాడు కదా. తాత నువ్వు సింక్ కావేమో సెట్ కావేమో. ఆయన ఏం ముసలోడు కాదు కదా, అట్టకట్ట గట్టిగానే ఉన్నాడు కదా. ఆయన ముసలాయన గెటప్ వేసినంత మాత్రాన తాత అని పిలుచుడేంది. ఆయన తాత కాబట్టి సింక్ కాలేడు మనగాలేడు. ఆయన ఫోక్ సింగరే కదా, పాట పాడతాడుగా, లిరిక్స్ కూడా రాసుకుంటాడు కదా, న్యూస్ ఛానల్లో పనిచేస్తాడు కదా. పూర్తిగా రెడ్డి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదేమో అనిపించింది. ఆయన ఏం మాట్లాడారు, ఆయన మాట్లాడేది మీకు అర్థం కాలేదు. సరే కొంతమందికి గ్రీన్ ఎందుకు ఇచ్చారు. ఇప్పుడు ఉర్మిళా చౌహాన్ అనే టైం వచ్చింది, మాకు చూపించింది దాన్ని బట్టి చెప్తాను నేను. ఆమె ఏం చేసిందని గ్రీన్ ఇచ్చారు. ఇప్పుడు మర్యాద మనీష్ అనే పర్సన్ ఫోర్బ్స్ 30లో ఉన్న పర్సన్ అనే పాయింట్ తోటే తీసుకున్నారు తప్ప మీరు నిజంగా అతని నుంచి ఆట చూద్దామని ఇంకేదో అని కాదు కదా. అంటే మేము ఒక బిజినెస్ మ్యాన్ని సెలెక్ట్ చేస్తున్నాం, మేము ఒక మిలిటరీ ఆయనని సెలెక్ట్ చేస్తున్నాం, మేము ఒక ఇట్లా చూసిర్రు అన్న ఫీలింగ్ వచ్చింది. నాకు ఏందో అబ్బా ఇగో పాపం జడ్జెస్ అమాయకులు అబ్బా, ఏం లేదు అక్కడ కూర్చుని పెట్టిర్రు. బిగ్ బాస్ టీమో లేదంటే వాళ్ళు ఎవరైతే ఎండమాల టీమో ఇంకెవరు ఉన్నారో వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్తున్నట్టుగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ పవన్ అనే పర్ఫెక్ట్ వ్యక్తి, మంచి ఫిజికల్ ఫిట్నెస్ బాగుంది, ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నాడు కదా, అన్న మాట విధానంగా ఫ్లెక్సిబిలిటీ బాగుంది, ఖతర్నాక్ ఉన్నాడు క్యాండిడేట్, చూడడానికి కూడా మంచిగా ఉన్నాడు మనిషి, అండ్ మాట తీరు కూడా భలే ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్గా కూడా ఫిట్గా అన్ని రకాలుగా మంచిగా ఉన్నాడు. ఆయన గురించి నేను నెగిటివ్ చెప్తలే. ఇప్పుడు ఆయన దగ్గర ఆడిషన్ వచ్చేసరికి కెన్ ఐ షో మై టాలెంట్ అని చెప్పి ఆయన టాలెంట్ని చూపించుకునే అవకాశం ఇచ్చారు కదా. మీరు ఛాలెంజెస్ ఏం చేయలేదు కదా, ఆ ఛాలెంజెస్ ఆయనే తీసుకున్నాడు. ఇంకా శ్రీముఖి అంటది నువ్వు ఏదైనా ఛాలెంజ్ చేసి చూపిస్తావా నవదీప్ కేట్. అదేంది వెరైటీ అంటే వీళ్ళే వాళ్ళకి ఛాలెంజెస్ చేసి చూపించనా, మీరు ఛాలెంజ్ చేసిస్తే వాళ్ళు చేయాలనా. అంటే వాళ్ళు ఎవరికైతే ఓకే ఇతను బిగ్ బాస్లో మంచిగా ఉంటాడు అని అనిపిస్తే వాళ్ళ టాలెంట్ అంతా షో చేసి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నట్టుకున్నది. అది ఎవరైతే నిజంగా అంటే వీళ్ళకి అవసరం లేదు అని అనుకున్నారో వాళ్ళ టాలెంట్ని చూపించినా కానీ ఇది టాలెంటా అని క్వశ్చన్ చేస్తున్నట్టున్నది. అండ్ ఒక విషయం అబ్బా, ఆల్ ఇండియా అందగాడు రవి అనే పర్సన్, అదే జుట్టు అతను ఉన్నాడు కదా, ఆ పర్సన్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకునే ఉద్దేశం లేకపోతే గ్రూప్ డిస్కషన్లోనే కట్ చేయొచ్చు కదా. గ్రూప్ డిస్కషన్లో మేలు ఫీమేలు వీళ్ళిద్దరిట్లలో ఎవరు గొప్ప అంటే ఒకరు మేల్ ఎత్తుకుంటే ఒకరు ఫీమేల్ ఎత్తుకుంటే ఒరుకున్నారు, తన్నుకున్నారు, గుద్దుకున్నారు. ఇంకా అక్కడ గ్రూప్ డిస్కషన్లో ఉన్న ఈ జడ్జెస్, అక్కడ గ్రూప్ డిస్కషన్లో ఉన్న జడ్జెస్ వచ్చి కమాన్ ఇదేనా మీలో దమ్ లేదా, మీలో స్పైస్ లేదా, ఇంకా కొట్లాడరా మీరు, గింతేనా మీరు, గిట్ల సప్ప ఉంటే మిమ్మల్ని ఎందుకు తీసుకుంటాం అని ఎగేసి వాళ్ళని మాట్లాడుతున్న వాళ్ళని ఇంకా ఎక్కువ మాట్లాడేటట్టు ఓవర్ అగ్రెసివ్ అయ్యి కుర్చీలు లేపుకునేదాకా తీసుకొని పోయేదాకా వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అక్కడ కూర్చున్న వాళ్ళు చేసారు. అక్కడ పాయింట్ తీసుకొచ్చి
అక్కడ జడ్జిగా కూర్చున్న వాళ్ళు లేడీస్ కాబట్టి అక్కడ ఉన్న పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నువ్వు గ్రూప్ డిస్కషన్లో అబ్బాయిలు గొప్ప అన్నావట కదా, ఇప్పుడు అమ్మాయిలు గొప్ప అను. ఇఫ్ ఇన్ కేస్ అతను అమ్మాయిలు గొప్ప అని అంటే నువ్వు గ్రూప్ డిస్కషన్లో అబ్బాయిలు ఎందుకు గొప్ప అన్నావు అని చెప్పి మళ్ళీ వేసుకుంటారు భయంతో. అతను పిస అయిపోయి లేదు నేను టాస్క్ కోసం అమ్మాయిలు గొప్ప అని అంటాను, అమ్మాయిలు డెలివరీ పెయిన్ గొప్పది కానీ అబ్బాయి కూడా బాధపడతాడు అని చెప్పాలనుకుంటున్నాను అతని వర్షన్ చెప్తుంటే మొఖాకు చికాకు పెట్టి అతను రైట్ అని నేను అనను, కానీ అతను రైట్ ఆర్ రాంగ్ అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేసుకున్న టైం కూడా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా కట్ చేసి ముఖం చికాగ్గా పెట్టి నా ముందు నుంచి వమ్మన్ అని చెప్పి ముఖం చికాగ్గా పెట్టడం ఏంది ఇదంతా. ఇప్పుడు నిజం చెప్తాను భయ్, ఒక మాట, అబ్బాయిలు గొప్ప అంటే అబ్బాయిలు కూడా ఒప్పుకోరు. కోర్స్ అమ్మాయిలు గొప్ప గ్రేట్ అని ఎవరైనా ఒప్పుకుంటారు, కానీ అబ్బాయిలు గొప్ప అంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఈ అమ్మ సమాజం. ఆయన చెప్తూనే ఉన్నాడు అమ్మాయిల పెయిన్ గొప్పది, అమ్మాయిల డెలివరీ పెయిన్ గొప్పది, అమ్మాయిలు చాలా కష్టపడతారు కానీ అబ్బాయిలు కూడా పడతారు, నిరంతరం కష్టపడతారని ఆయన వచ్చిన భాషల అచ్చిరాని భాషల ఏదో ఇప్పుడు నేను ఘోరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకునే టైం లేదు కదా, ఇక్కడ నేను అర్ధగంట ముచ్చట పెడతా, ఎక్స్ప్లెయిన్ చేసుకునే టైం లేదు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసుకునే టైంలో ఆయనకు తెలిసిన నాలెడ్జ్ తోటి ఏదో చెప్పబోతుంటే నీ ముఖం పాడుగానే అవతలవో అన్నట్టుగా చెప్తున్నారు. చీర కట్టించి హైలు చేయించి కావాలని ఇజ్జత్ తీసి పంపిస్తున్నట్లేదు. ఏంది అసలు. ఇప్పుడు ఇక్కడ ఒకటి చెప్తా, కొంతమంది ఇప్పుడు నర్సయ్య అనే పర్సను రైతుల గురించి నిజమైన రైతు నుంచి వచ్చినోడు కదా, నిజమైన గొర్రెల కాపర్ నుంచి వచ్చినోడు కదా, నిజమైన రైతే కదా, ఇప్పుడు వచ్చి యాంకరింగ్ దాంట్లోకి అదే గెటప్ తోటి దిగిండు అనుకుందాం. అతను రైతుల గురించి ఒక పాట పాడతాడు, ఆ పాట ఎంత బాగున్నది, ఆ పాట గురించి ఒక మాట చెప్పొచ్చుగా. అరే ఏం చేస్తున్నారు భయ్. అట్లాంటి ఒక నార్మల్ పర్సన్ నార్మల్ స్లాంగ్ తోటి వచ్చిన నాకు తెలిసిన వాళ్ళు ఏం కాదు వీళ్ళంతా. నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి ఎన్ని కాల్స్ వచ్చినాయి చాలామంది కంటెస్టెంట్లు, ఈరోజు ఉన్న కంటెస్టెంట్లు కదా, నిన్న ఆల్రెడీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన కంటెస్టెంట్స్ దాదాపు ఫోన్ చేశారు, దాదాపు మాట్లాడిన దానిలో నా వర్షన్ ఇది చెప్పినా అది రాలేదు, నేను ఇది చెప్పినా అది రాలేదు, అది చెప్పినా ఇది రాలేదు అని చెప్పి చాలామంది చెప్తారు. నిన్న 8 మందికే రాలేదంటే పాపం ఇవాళ వచ్చిన 17 మంది పరిస్థితి. సరే ఖమ్మం కోటేష్ అనే వ్యక్తి అబ్బా పాదయాత్రను మన యాత్రను మా యాత్రను ఆయన దిమాగ్ తగ్గట్టుకి ఏదో బిత్తిరి చేసిండు. హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. కానీ గంత నడిచినందుకన్నా ఒక్క నిమిషం అన్నా చూపించాలన్నా, జుప్ సీరియలా, నువ్వు సీరియల్ యాక్టింగ్ కోసం ఇదంతా ఎత్తుంది అయిపోయా వరే చూపించచ్చు కదా, ఒక అర్ధగంట ఎక్కువ వేయచ్చు కదా ఎపిసోడ్ని. వీళ్ళదే కదా హాట్‌స్టారు. సరే ఇట్లా అద్దనుకుంటే ఎపిసోడ్లు ఎక్కువ వేయండి. ఇప్పుడు రోజుకు 2 ఎపిసోడ్లు వేయండి, 2/2, 1/2, 2/2 అట్లా వేసుకోవచ్చు కదా. రోజుకు 2 ఎపిసోడ్లు వేయండి, పొద్దునోటి సాయంత్రం ఒకటి వేయండి. ఏమున్నది, మనదే కదా షో. ఇప్పుడు ఏ కంటెస్టెంట్ ఏం మాట్లాడిండో తెలియదు, ఆగమాగం గత్తర. ఇప్పుడు చాలామంది అప్పుడు ఆ డ్రాగ్ క్వీన్ అంటే ఆ డ్రాగ్ క్వీన్ అనే జెండర్ ఆ కొత్త కమ్యూనిటీ, ఆ డ్రాగ్ క్వీన్ అనే కమ్యూనిటీని అతను ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంటే హీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ వన్ డ్రాగ్ క్వీన్. అసలు అది ఒక రకం అబ్బా. దాన్ని ఎంకరేజ్ ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు పాపం, ఆయన ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ఏం చేయలేము. అదొక రకమైన సమాజం, అదొక రకమైన కథ, అదొక రకమైన కల్చర్. యాక్చువల్లీ ఇండియన్ కల్చర్లో అవన్నీ కూడా ఉండకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, కానీ అన్ని మన ప్రపంచాన్ని ఆపలేం. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు పోతారు. ఇది స్వాతంత్ర భారతదేశం, ఇక్కడ ఎవరేం చేసినా మనమేం అడగడానికి లేదు. అది మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కాదు కాబట్టి వీళ్ళు కట్ చేసారు. ఓకే రైట్. అండ్ శ్రియ అనే పర్సన్, సరే ఎవరెవరు బాగున్నారంటే నాకైతే ఇవాళ నర్సయ్య కూడా బాగా అనిపించిండు నాకైతే. డెమాన్ పవన్, శ్రీజ అండ్ నర్సయ్య, శ్రేయ అండ్ ఈ రవి కూడా డీసెంట్లీ గుడ్. కానీ అతను చెప్పిండు కదా, నా లోపాన్ని నేను పాజిటివ్గా మార్చుకొని దాంతో కామెడీ చేసి నేను ముందుకు పోదాం అనుకుంటున్నా అని ఈ మాట చెప్పినప్పుడు నాకు కొంచెం పాజిటివిటీ వచ్చింది. కానీ ఆ తర్వాత అతన్ని ఆగమాగం చేసి చీర కట్టించి ఏదో ఒక రకంగా మొత్తం నేను చీర కట్టడం తక్కువ అని అనుకునే రకం కాదు. నేను కూడా లేడీ గెటప్ వేసిన జబర్దస్త్లో చేసేటప్పుడు నాకు అదేం లేదు, నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో మీకు తెలుసు. కానీ అతన్ని కావాలని అది చేయడానికి ట్రై చేసిరేమో అనిపించింది. సరే. అండ్ శ్రీతేజ, సింగర్ శ్రీతేజ, హీఈస్ అ బండిల్ ఆఫ్ టాలెంటెడ్ గై. అతన్ని ఏం మాట్లాడనీయలేదు. నేను ఒక సాఫ్ట్ పోకెన్ గైని, సాఫ్ట్ పోకెన్ పర్సన్ని అని సింపుల్గా చెప్పేటట్టు చేసి కట్ చేసి పంపించినట్టుగా అనిపించింది. అవునా కదా? మీకేమనిపించింది చెప్పండి. అంటే నువ్వు సాఫ్ట్ స్పోకెన్ కాబట్టి నువ్వు సెట్ కావు అని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టే ఉంది తప్ప అతను అంతకంటే ముందేం మాట్లాడి అతని స్టోరీ ఏం చెప్పింది, వీళ్ళేం అడిగారు,
ఇల్లే డొల్లే. ఇక కల్కి మర్యాద మనీష్ అయితే ఇక ఇంతకుముందు చెప్పిన ఫోర్బ్స్ 30 అని ఒకే పాయింట్ మెన్షన్ చేసి స్ట్రాటజికల్గా గేమ్ ఎట్లా ఆడబోతున్నావు చూద్దాం అనుకుంటున్నా అని చెప్పి అందరు గ్రీన్ అయిపోయారు. కానీ అందరు గ్రీన్ వేస్తే నీకు ఈజీ అయిపోతుంది కాబట్టి కొంచెం నీ టాలెంట్ ఏందో చూద్దాం అని అనుకుంటున్నా అని చెప్పి రెడ్ ఇచ్చి మళ్ళీ గ్రీన్ ఇచ్చినట్టుగా రెడ్ ఇచ్చినట్టుగా చేశారు. అండ్ ఈ కల్కి విషయంలో కూడా అసలు కల్కి ఫిజికల్గా చాలా పవర్ఫుల్గా అనిపించింది. ఇటు బిందు మాధవ్ని, అటు ఎట్ ద సేమ్ టైం శ్రీముఖి కొంచెం స్ట్రాంగ్గా కనబడుతుంది కదా. సో వీళ్ళిద్దరిని కూడా ఓడించింది. వెరీ నైస్. స్ట్రీట్ స్మార్ట్ అనుకోవాలి. వీళ్ళంతా కూడా సాఫ్ట్గా ఇప్పుడు షూటింగ్లు గీటింగ్లు అని చెప్పి తిండి తక్కువ తిని డైటింగ్లు మెయింటైన్ చేసి కొంచెం ఫిజికల్గా ఫిట్గా ఉన్నా కానీ జర వీక్గానే ఉంటారు కాబట్టి సో అయితే ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. బంగారం తండ్రి ఇట్రా నువ్వు ఇట్రా. ఇక్కడ నానేం చేస్తుండు కాదు, నానేం చేస్తుండు చెప్పు. నానేం చేస్తుండు చెప్పురా. పని చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో వస్తావా రావాలా వద్దా? రావద్దు అని ఎందుకు వచ్చినావు మరి? అలా హాయ్ చెప్పు అందరికి ఒకసారి. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను ఆడుకుంటా, నేను నాన్న డిస్టర్బ్ చేయను. నేను పోతున్నా. బాయ్ చెప్పు. మరిపో మరి బాయ్ చెప్పినావుగా పో. ఏడుంచి పోవాలంటే ఎందుకు ఎక్కినావు మరి? ఏ నుంచి పోవాలి దిగు. బాయ్. మళ్ళీ ఒక్కసారి రావద్దు. ఒకసారి రావాలని అడుగుతాను నన్ను ఇంకా. రైట్. అయితే సరే, అక్కడ మనం ఏం మాట్లాడుకున్నా ఏం మారేది లేదు కాబట్టి నిన్న 8 మందిని చూపించారు. ఇవాళ మనకు 17 మందిని చూపించారు. రేపు ఒక 19 మందిని చూపిస్తారు. 44 మంది కొడతారు. 15 మందితోటి ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు జల్దీ 15 మందితో ఎపిసోడ్ కంటిన్యూ చేయడానికి ఆగమాగం చేస్తారు. ప్రశాంతంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. 2 ఎపిసోడ్లు, 1కి 2 ఎపిసోడ్లు చేసుకోరు ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది. అండ్ ఇక ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఓపెనింగ్ శ్రీముఖి అక్క వచ్చింది. అగ్ని పరీక్ష 2లో 2వ ఎపిసోడ్ చూడబోతున్నాం. ఇంకా కంటెండర్లను చూడబోతున్నాం. కంటెండర్లను చూడబోతున్నాం అని చెప్పింది. సామర్థ్యం ఉండాలి, కోరికలు ఉంటే సామర్థ్యం ఉంటే కానీ ముందుకు పోలేము అని చెప్పి ఎపిసోడ్ స్టార్ట్ చేసింది. మళ్ళీ యాజ్ యూజువల్గా జడ్జెస్ని ఇన్వైట్ చేసింది. మనకి నిన్ననే రకరకాల కంటెస్టెంట్లను చూసినాము. ఇవాళ ఎసొంటోళ్ళని చూస్తామో రాత్రంతా నిద్ర పట్టలే అని వాళ్ళు అన్నారు. కోర్స్ మాకు కూడా నిద్ర పట్టలే. ఈ ఎపిసోడ్ టేకింగ్ కూడా కరెక్ట్గా లేదు. దానికి కూడా నాకు నచ్చలేదు, నిద్ర పట్టలేదు. ఎందుకంటే పిస చూపిస్తున్నారు. అట్లా కాకుండా ఒక క్లారిటీగా రైట్. నేను చెప్పిన కదా జడ్జెస్ ఏమంటారో దాన్ని బట్టి రైట్. సరే, ఫస్ట్ కంటెండర్ వచ్చిండు డిమాన్ పవన్. చూడ్డానికి మంచిగా ఉన్నాడు, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు, మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాడు. అతని కెరీర్లో అతను కొంత అంటే ఫార్వర్డెడ్గా, అంటే ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ఇవన్నీ చేసుకుంటే ఫార్వర్డెడ్గానే ఉన్నాడు. అన్ని రకాలుగా బాగానే ఉన్నాడు. ఒక బ్రేక్ త్రూ కోసం వచ్చినా అన్నాడు. అండ్ తన టాలెంట్స్ కూడా చూపించారు. టాలెంట్స్ చూపించడానికి వీళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. కెన్ ఐ షో మై టాలెంట్స్ అని చెప్పి అడగడం. మై స్కిల్స్ చూపించాలంటే యాక్రోబాట్స్ చేసిండు, స్ప్లింట్స్ చేసిండు. యాక్రోబాటిక్ అంటారు కదా, యాక్రోబాటిక్ మూమెంట్స్ చేసిండు, స్ప్లింట్స్ చేసిండు, ఆ ఫ్లెక్సిబిలిటీ చూపించిండు. ఆ తర్వాత నువ్వేమన్నా నవదీప్కి ఛాలెంజ్ ఇస్తావా అని శ్రీముఖి అక్క అడగడం. వెరైటీగా ఏంటంటే వీళ్ళ నుంచి వాళ్ళని అడగడం ఏంది, వాళ్ళే వీళ్ళకి ఇవ్వాలి ఏదో ఒకటి. కానీ అంటే వీళ్ళ టాలెంట్లు ఏమున్నాయో గవి మాత్రమే ఇచ్చి వాళ్ళతోటి అంటే ఈ కంటెస్టెంట్ తీసుకోవాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకేం టాలెంట్స్ ఉన్నాయో గవిటి మీద క్వశ్చన్లు ఎత్తుర్రు. వాళ్ళని తీసుకోవద్దు అనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా అడుగుతారు అన్న ఫీలింగ్ వచ్చింది. వాళ్ళ చేతిలో పేపర్ ఉంటుంది కదా, గ్రీన్ ఎవరికి ఇవ్వాలి, రెడ్ ఎవరికి ఇవ్వాలి అని, ఎల్లో ఎవరికి ఇవ్వాలి అని వాళ్ళకి ఒక కాషన్ ఉంటుంది. ఆ కాషన్ని బట్టే ఇస్తారు. అంత మించి ఇంకేం లేదబ్బా. అక్కడ జడ్జిమెంట్ కూడా కాదు. నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో కామిక్స్ చూస్తా, సూపర్ హీరో మూవీస్ చూస్తా అంటే కామిక్ దానిలో నువ్వు అది ఒక ఫోజులు పెట్టు అని చెప్పి ఇట్లా చిన్న పొరగాన్లు ఉంటాయి కదా, అవి పెట్టమని చెప్పారు. సో అది పెట్టిండు. అది అభిజిత్కి నచ్చింది వెరైటీగా. నేను కూడా సూపర్ హీరో సినిమాలు చూస్తా, చిన్నప్పుడు బాగా ఇష్టం. కానీ ఆ పోజులు నరుటే ఏదో ఉంటుంది ఇట్లా ఫైటింగ్, అట్లాంటి పోజులు పెట్టమని అన్నాడు. వెరైటీగా కోరుకున్నాడు అభిజిత్. సరే పోన్లే. అభిజిత్ ఎందుకో మళ్ళీ ఈ ఎపిసోడ్లో అంటే నిన్న యావరేజ్గా అనిపించింది, ఆయన స్టైలే అంత కదా అనుకుని. ఈ ఎపిసోడ్లో నాకు ఎందుకో డల్గా అనిపించింది, అంత ఇంటరాక్టివ్గా అనిపించలేదు. ఒక నవదీప్, శ్రీముఖి వీళ్ళిద్దరు తప్ప అక్కడ బిందు మాధవి, అభిజిత్ పెద్ద ఇంటరాక్టివ్గా అనిపించలే. అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడరనే సంగతి మనకు తెలుసు. కాకపోతే
అంటే ఛాలెంజెస్ ఇవ్వడము, క్వెషన్స్ ఎయడము, ఆ క్వెషన్స్ నుంచి వాళ్ళ క్యారెక్టర్ ఏందో బయట పెట్టడం ఇట్లాంటివి చేసినట్టు కనిపియలే. మరి ఎడిటర్ వాళ్ళు అడిగినవి తీసి పారేసినా మనకు తెలవదు. ఇంకొకటి ఆ డిమాన్ పవన్ అని ఎందుకు పెట్టుకున్నావు అని అంటే, డిమాన్ అంటే ఒక కార్టూన్ క్యారెక్టరు, ఒక యానిమేషన్ సిరీస్‌లో క్యారెక్టరు. అది వీక్ నుంచి స్ట్రాంగ్ అయితది. ఆ క్యారెక్టర్ నచ్చి నేను అది పెట్టుకున్నాను అన్నాడు. కొంచెం సౌండింగ్ బాగుంది. అంటే డిమాన్ పవన్ అని పెట్టుకోవడానికి రీజన్ బాగుంది. లేదంటే డిమాన్ అనంగానే అది నెగెటివ్ డిమాంటీ కాలనీ ఆ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన పేరు ఏదైనా పెట్టుకున్నాడు అన్న ఫీలింగ్ వస్తుందిగా. కాదు పాజిటివ్ అన్న ఒక క్లారిటీ ఇచ్చిండు. అండ్ దాంతోపాటు ఇది మన మోసం చేస్తే నువ్వేం చేస్తావు అంటే, మోసం చేసేటోళ్ళని లైఫ్లోకి రానివ్వద్దు ఇంకొకసారి అని అది చెప్పడం. నేను ఫైటర్ని కూడా అని చెప్పి తన కిక్కులు డిష్ 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 అని ఎగిరి తన్నుడు గాల్లో ఎగిరి తన్నుడు అంత చూపించింది కదా. చూడడానికి బాగున్నది, వెరీ నైస్. ఇది స్క్రీన్కి సరిపోయే ఫేసు, క్యూట్నెస్ కూడా ఉంది. డార్క్ సీక్రెట్ చెప్పు అని బిందు మాధవ్ అడగడం, ఆయన నేను ఒక కాడికి పోతే హగ్గులు ఇచ్చిర్రు, అది ఇది ఇచ్చిర్రు అంటే నువ్వేం చేసినావు, ఎంజాయ్ చేసినావు అని చెప్పి శ్రీముఖి అడగడం, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్న ఓవరాల్గా అయితే క్యూట్నెస్ అనే దాని మీదకి వెళ్ళి బిందు మాధవ్ సెలెక్ట్ చేసింది. అండ్ 3 గ్రీన్సే వచ్చినాయి. బిందు మాధవ్ ఏమో క్యూట్ ఉన్నాడని ఇచ్చింది. ఫిజికల్గా బాగున్నాడు అని అనగానే శ్రీముఖి అక్కడి నుంచి ఫిజికల్గా బాగున్నాడు ఫిజికల్లీ అని ఇట్లా అనడం, అదేందో మళ్ళీ కామెడీ షో చేసినట్టుగా అనిపించింది. అంటే లైక్ డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టినట్టుగానే అనిపించింది. అది రెగ్యులర్గా అన్ని షోలలో డబుల్ మీనింగ్ డైలాగులు పడడం ఇవన్నీ కామన్ అయిపోయి ఇక్కడ కూడా ఆ సెన్స్లో కొట్టినట్టుగా కనిపించింది. సరే ఏం చేస్తాను చెప్పుర్రి, ఆ టీవీ షోకి అవి నడుస్తూ ఉన్నాయి, నడవని. అండ్ అభిజిత్ వచ్చేసి లిటిల్ మోర్ కాన్ఫిడెన్స్ ఉంటే బాగుంటుంది అన్నాడు. గ్రీనే ఇచ్చిండు, కాకపోతే లిటిల్ మోర్ కాన్ఫిడెన్స్ ఉంటే బాగుంటుంది. నువ్వు అండర్ రేటెడ్గా ఊహించుకుంటున్నావు, యు ఆర్ గుడ్. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నా అని ఫీల్ కాకుర్రి. కింద సీను 65 స్టోర్ అని ఉంది కదా, అదొకసారి విజిట్ చేసే ప్రయత్నం చేయరి. నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, స్వీట్స్, స్నాక్స్ మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. కమ్మటి రుచి ఉంటుంది. ఒక 1/2 కిలో ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయరి. నచ్చితేనే మళ్ళీ ఆర్డర్ పెట్టే ప్రయత్నం చేయరు, ఓకేనా? తక్కువ ఆర్డర్ పెట్టుకోకూరి, కొంచెమే ఆర్డర్ పెట్టుకోరి. నచ్చితే ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయరు. స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి www.swatipikils.comలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఫారిన్లో ఉండేటోళ్ళు అయితే కనుక 7981810911 ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఓకేనా? వీడియో కంటిన్యూ చేద్దాం. నవదీప్ వచ్చేసి గుడ్ బైలు మన సమాజానికి అవసరం కాబట్టి గుడ్ బై అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పి గ్రీన్ ఇచ్చిండు. ఓకే, ఓవరాల్గా 3 గ్రీన్స్. అంటే సేమ్ నిన్న దివ్య నిఖిత స్టార్టింగ్ వచ్చి 3 గ్రీన్స్ అన్నట్టుగా ఈయన డిమాన్ పవన్ వచ్చేసి 3 గ్రీన్స్ కొట్టి డైరెక్ట్గా టాప్ 15కి సెలెక్ట్ అయినట్టుగా చూపించారు మనకి. ఆ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ శ్రీజ. మా ఊళ్ళో అయితే ఇట్లా ఒరేటోళ్ళని కంప కాకి అంటారు. ఇంకో చాలా చోట్ల డబ్బా రేకులు, ఇట్లాంటి రేకుల సౌండ్, డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టు సౌండ్ వస్తుంది అని చెప్పి ఇరిటేటింగ్ సౌండ్ వచ్చేటోళ్ళు అంటారు కదా, అసొంటి పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. అదే స్టైల్లో వరతనే ఉంది కంటిన్యూగా కీప్ ఆన్ టాకింగ్ అన్నట్టుగా ఉన్నది. స్కిప్పింగ్ చేస్తా మాట్లాడంటే స్కిప్పింగ్ చేసుకుంటా మాట్లాడు, నేను మాట్లాడుర్రి ఏదో ఒకటి అడుగుర్రి, నేను ఒక్కదాన్ని స్కిప్పింగ్ చేస్తే బోర్ కొడుతుంది అంటుంది. వాయమ్మ ఏం వర్రుర్రా అయ్యా అనుకున్నా. ఇన్స్టాగ్రామ్లో కూడా అట్నే అవుతుంది, మనకు తెలుసు. ఇదివరకు పాత అరుపులు మనకు పరిచయమే ఇన్స్టాగ్రామ్ త్రూ. కంటిన్యూగా కీప్ ఆన్ టాకింగ్ ఉంటుంది, గట్టి కొడుతుంది, కయ్య కొడుతుంది. సో అదే కైండ్ ఆఫ్ స్టైలు అండ్ కాన్ఫిడెన్స్, లిటిల్ బిట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించినా కానీ విపరీతమైన కాన్ఫిడెన్స్ అయితే చూపించింది. దమ్ము శ్రీధర్ దుమ్ము లేపేటట్టుగానే మాట్లాడింది. అభిజిత్కి అయితే పిసలేసింది. వాయమ్మ ఏంద్రా నాయన నెత్తి పట్టుకోవాలరా, ఏం వరుతుందిరా, చెవులు గిల్లు గల్లు అంటానే అని చెప్పి బిందు మాధవ్ కూడా ఒక యాంగిల్లో వామ్మో ఏం వరుతుందిరి అన్న ఫీలింగ్ తెప్పించింది. శ్రీముఖికేమో ఇటు నీ స్థానం నాది అన్నట్టుగా మాట్లాడుతుంది. అఫ్కోర్స్ ఒకప్పుడు శ్రీముఖి కూడా ఇట్నే కయ్య ఉర్రేది, గట్టిగా అరిచేది. కానీ మనకు ఆ వాయిస్ అలవాటు అయిపోయింది. అండ్ ఇప్పుడు కొంచెం కామ్ డౌన్ అయి మాట్లాడుతుంది శ్రీముఖి సెటిల్డ్గా. లైక్ శ్రీజ కూడా నీ స్థానం నాదే, నువ్వు కూడా నా లెక్కన ఊరుతావు, నువ్వు అప్పట్లో ఇది ఇట్లా ఊరితే టీవీ బంద్ చేస్తారంటే నువ్వు ఊరినప్పుడు బంద్ చేయకపోయేటోళ్ళ సీజన్ 3లో అని మాట్లాడడం. ఇటు దిక్కు వచ్చి నేను ఆడపులి టైటిల్ నేనే తీసుకుపోతాను, నీకు ఓటీటీలో వచ్చి నాకు మెయిన్ సీజన్లో వస్తుంది అనడం. ఇవన్నీ కూడా లిటిల్ బిట్ ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపించిన ఆమె స్టైల్ అంతే అని మనకు తెలుసు, బయట కూడా అట్నే వస్తుంది. సో ఇది ఒరిజినల్ వర్షన్ కాబట్టి వీ కెన్ లైక్. అంటే బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఈ కయ్య ఒరుకుంటా, కయ్యాలు పెట్టుకుంటా, లొల్లి పెట్టుకుంటా బాగానే ఎంటర్టైనింగ్గా ఉంటా అని ఆమె చెప్తుంది. మనకు కూడా అర్థమైపోతుంది. ఇటువంటి ఒర్రేటోళ్ళతోటి ఖచ్చితంగా పంచాయతీలు అవుతాయి. ఈమె నేచర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అందరూ రైట్ అంటే ఈమె లెఫ్ట్ అంటుంది. చాలా వరకు మనకి సోషల్ మీడియాలో సోషల్ ఇష్యూస్ ఉంటాయి కదా, బయట జరుగుతున్న ట్రెండింగ్ ఇష్యూస్, వీటి మీద అందరూ ఏ రైట్ రా, ఏనే రైట్ అని అంటే ఎట్లా రైట్ అంటావురా నువ్వు, బీ కూడా రైటే కదా అని చెప్పి లొల్లి పెడుతుంది అన్నట్టు. ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో ప్రతిదానికి అసలు తనకు సంబంధించిన లొల్లిలో కూడా పోయి ఏలు పెడుతుంది. ఇది మనం చాలాసార్లు చూసినాం బయట. సో ఇట్లా గొంతేసుకొని మీద పడతానం ఏంది అని చెప్పి నవదీప్ అనడం. అండ్ నవదీప్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఊరుతూ ఉంటే. అండ్ యాంకరింగ్ పొజిషన్
కొంచెం అటు జరుగు, పక్కకి జరిగి మాట్లాడాలి, అక్కడ నిలబడి మాట్లాడంటే ఓకే నీ పొజిషన్‌లోకి అని చెప్పి అనడం. ఇట్లాంటివి కొంత ఫన్ జనరేట్ చేసినా, కొంత స్టార్టింగ్ మాత్రం రాంగానే అరుస్తా కంటిన్యూగా మాట్లాడుతా, దమ్ము చూపిస్తా, దుమ్ము లేపేస్తా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతా, అరుస్తా కంటిన్యూగా మాట్లాడుతున్నప్పుడు ఇరిటేటింగ్ అనిపించినా, వీళ్ళతో కన్వర్జేషన్ స్టార్ట్ అయినాక అది ఫన్‌గా మారింది అని అనిపించింది. మీకేమనిపించింది కింద? అండ్ పెళ్లి చేసుకుంటావా అంటే, అవును చేసుకోవాలబ్బా ఒంటరిగా ఎట్లుంటా అనగానే నవదీప్ పక్క నుంచి కౌంటర్ వేయడం. ఒక్కతే ఎంత మాట్లాడుకుంటుంది, ఎవరో ఒకరు వినడానికి ఉండాలి కానీ అనడం. నీకు లవ్ అంటే ఐ మీన్ నీకు ఏదైనా రిలేషన్షిప్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నన్ను తట్టుకోవడం కష్టం అనడం. ఇటువంటివన్నీ కూడా కొంచెం ఫన్ జనరేట్ చేసినాయి. మొత్తానికైతే ఈమెతో ఎవరన్నా కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు ఈమె వర్షన్ వినిపించినప్పుడు కయ్య అని ఒరుతున్నప్పుడు అప్పుడు మనకి జర ఫన్ జనరేట్ అవుతుంది. అండ్ ఈమె అనవసరమైన విషయాలలో ఏలుపెట్టి కయ్యం పెట్టుకొని లొల్లి పెట్టుకొని బాగా గొడవలు పెడుతుంది. ఇది కూడా మన బిగ్ బాస్ ఆడియన్స్కి సరిపోయే కంటెంట్. సో ఇంకా నేను టీఆర్పీ తెప్పిస్తా, గొడవలు పెట్టేస్తా, ఎగ్జైట్మెంట్ పెంచేస్తా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తా అని ఇవన్నీ టీఆర్పీ కోసం అన్న తీసుకోవాలి అని చెప్పి అనడం, ఇవన్నీ కూడా బాగానే అట్రాక్ట్ చేసినాయి నన్నైతే. ఎందుకంటే ఇవన్నీ కూడా బిగ్ బాస్ హౌస్లో బాగా సెట్ అవుతాయి కాబట్టి బిగ్ బాస్ హౌస్కి ఈ కంటెస్టెంట్ కూడా సెట్ అవుతారు. అందుకే వాళ్ళు కూడా వాళ్ళు రెడ్ ఇచ్చినా కానీ అభి శ్రీజాకి కొంచెం పంచాయతీ అయింది. రెడ్ ఇచ్చింది స్టార్టింగే రెడ్ ఇవ్వగానే ఏమంటుంది స్ట్రాంగ్ వాళ్ళని చూస్తే తట్టుకోలేక రెడ్ ఇచ్చేసినవా అని ఇట్లాంటి మాటలు మాట్లాడడం కొంత కాంట్రవర్సీగా అనిపించిన అభిజిత్ ఫ్యాన్స్కి నచ్చకపోయినా హట్ అయినా కానీ ఇసోంటి కంపకాకిలు బెటర్ టు బిగ్ బాస్ హౌస్ సూటబుల్. అండ్ బిందు మాధవి ఇరిటేటింగ్గా అనిపించింది అని అన్నంగానే ఆడపులి టైటిల్ తీసుకుపోతా అని చెప్పి భయపడుతున్నావు అని అంటే ఆఫ్కోర్స్ జెలస్ అనుకో అని చెప్పి ఇట్లా ఇచ్చింది. ఆ తర్వాత నవదీప్ సేమ్ అబ్బా బిందు మాధవి సీజన్ నాన్ స్టాప్లో ఉన్నప్పుడు నాకు కూడా సేమ్ ఫీలింగ్ తెలుసా. మీకు ఇప్పుడు శ్రీజాని చూస్తే ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో ఆ ఫీలింగే నాకు వచ్చేది. ఎవరితోనే ఉండేది ఏందబ్బా టార్చరయ్యా అందుకుందంటే ఈడవదురా అన్న ఫీలింగ్ వచ్చేది. నవదీప్ జడ్జిమెంట్ చెప్పనగానే నవదీప్ ఎక్కడ రెడ్ ఇస్తాడని ముందే ఈమె అందుకుంది. వాళ్ళిద్దరు రెడ్ ఇచ్చారు కదా, రెడ్ ఇవ్వగానే ముందే అందుకొని నవదీప్కి ఎట్లాగ ఎంటర్టైన్మెంట్ ఇష్టం, అందరూ మూసుకొని కూర్చోవాలన్నా ఏంది మీ లెక్క అని చెప్పి అభిజిత్ని వీళ్ళని డైరెక్ట్గా అంటుంది. అండ్ మీ తర్వాత మీ అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే పర్సన్ని సెలెక్ట్ చేసిన అని అనిపించాలి కదా, మీకు సెలెక్ట్ చేయండి అంటుంది. అనగానే పబ్లిక్ వాంట్స్ దిస్ అతి, ఈ అతి కోరుకుంటున్నారు జనాలు కావాలి కాబట్టి తీసుకుంటున్నా అని చెప్పి అనడం నాకు జర ఫన్నీగానే అనిపించింది. అఫ్కోర్స్ షీ ఈజ్ అతి, ఆ అతి అవసరం అవుతుంది. ఆ తర్వాత అభిజిత్ని శ్రీముఖి చూస్తూ ఈ మొత్తం ప్లానెట్ ఎర్త్లోనే మోస్ట్ ఇరిటేటెడ్ పర్సన్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే అది అభిజిత్ అని చెప్పి అనగానే అభిజిత్ చేస్తానంటే తలుపుడు. కానీ నిజంగా చెప్తానా శ్రీజ ఒక 10 నిమిషాలు ఒక రకమైన ఎనర్జీని ఇచ్చి వెళ్ళింది అన్న సెన్స్ అనిపించింది నాకు. ఆ తర్వాత ఊర్మిళ చౌహాన్ వచ్చింది. ఈ మధ్యలో తేజ సజ్జా అదే మన హనుమాన్ మన మిరాయ్ తేజ సజ్జా వచ్చిండు సినిమాకి సంబంధించిన ట్రైలర్ టీజర్ని చూపించుకోవడానికి అన్నట్టుగా ప్రమోషన్ కోసం వచ్చిండు. హీఈస్ వెరీ నైస్. నాకు భలే అంటే తన స్థాయి కాదు అని తనని ఎక్కిరించిన వాళ్ళకి సినిమాతో సమాధానం చెప్పి అఫ్కోర్స్ డైరెక్టర్ గొప్పతనం, కాకపోతే తను కూడా ఒబీడియంట్గా ఉండి చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం ఆయన ఎదుగుతూ ముందుకు పోతుండో. ఆయన హనుమాన్ సినిమా కూడా వెరీ నైస్. అండ్ ఇప్పుడు మిరాయి కూడా మంచి ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుందాం, రైట్. ఆ తర్వాత ఉర్మిళ చౌహాన్ వచ్చింది. నేను ఉర్మిళ చౌహాన్ గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్తా. ఇక్కడ ఉర్మిళ చౌహాన్కి రెడ్ గ్రీన్ ఇచ్చే టైంలో అభిజిత్ ఒక మాట అన్నాడు, బిలీవ్నెస్ అనిపించట్లేదు నువ్వు చెప్పే దానిలో అని అన్నాడు. అసలు ఉర్మిళ చౌహాన్ అక్కడ చేసింది పిడికలు కొట్టించారు, పేడ పూసుకున్నారు, కుండ పెట్టుకొని అటు ఇటు నడిచింది. ఆమె పెద్దగా మాట్లాడింది కూడా లేదు. అసలు బిలీవ్నెస్ అనిపించడం లేదు అనే పదం దానికి సెట్ అయ్యే ఫుటేజ్ ఏదైనా ఉంటే అది వెయ్యాలి. ఏపోతే మాకే తెలుస్తుంది బిలీవ్నెస్ అనిపించదు. ఆమె ఏం మాట్లాడింది, ఏం బిలీవ్నెస్ అనిపించలేదు అభిజిత్కి మాకు తెలియద్దా? ఇప్పుడు ఏమనిపిస్తుంది, జడ్జెస్ ఏమైనా పిచ్చోళ్ళ? అసలు ఆమె ఏం మాట్లాడింది, ఏం బిలీవ్నెస్ అనిపించలేదని మనం జడ్జెస్ని తీసుకుంటాం కదా. మీరు కనీసం జడ్జెస్ని పాజిటివ్ చేసే యాంగిల్లో వేసినా కానీ షో బాగుంటుంది. అండ్ రెండోది నవదీప్ వచ్చి ట్రాక్ రికార్డును చూసి నేను నీకు గ్రీన్ ఇస్తున్నా అన్నాడు. ట్రాక్ రికార్డ్ అనే పాయింట్ వచ్చినప్పుడు ఈమె మిస్ ఫెమినా మిస్ తెలంగాణ దానిలో గెలిచిన అన్నది, ఇండియాని రిప్రజెంట్ చేసిన అన్నది వెరీ నైస్. సేమ్ పాయింట్స్ నేను ఒక మాట చెప్తా. అబు ఉన్నాడు, సయ్యద్ రోహన్ అబు నిన్న వచ్చిన పర్సన్, అతని ట్రాక్ రికార్డ్ కూడా చాలా పెద్దది. అసలు నిన్న టెలికాస్ట్లో మనకు చూపించాలి. ఆయన కూడా ఈ నేషన్ని ప్రజెంట్ చేసిండు, ఇండియాని ప్రజెంట్ చేసిండు. ఎన్నో కాంపిటీషన్లలో ఇండియాకి సిల్వర్ని గోల్డ్ని తీసుకొచ్చిన పర్సను, అంటే ఆ మోడలింగ్ రంగంలో. మరి ఆ ట్రాక్ రికార్డ్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు, అండ్ ఆ ట్రాక్ రికార్డు గురించి ఎందుకు స్ట్రెస్ చేయలేదు? ఆయనకు అందరూ రెడీ చేయలేదు, కాకపోతే చెప్తున్నా ఇక్కడ ట్రాక్ రికార్డు గురించి స్ట్రెస్ చేసారు. అండ్ ఆ ట్రాక్ రికార్డ్ సరే. నెక్స్ట్ బిందు గురించి, బిందు ఏమంటుందంటే ఈ రెడ్ ఇస్తుంది ఈమెకి,
స్ట్రక్చర్డ్‌గా ఉన్నావు అని అన్నది. ఆఫ్‌కోర్స్ దీనికి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆమె చూడడానికి కూడా అదే పద్ధతిలో అంటే మోడల్ అనే రంగానికి సెట్ అయ్యేటట్టుగానే కనబడుతుంది. ఈజీగా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నట్టు కనబడతలేదు. అన్నిట్లో మింగిల్ అయిపోయి ఈజీగా ఉండేటట్టు కనిపిస్తలేదు. ఒక పెండతో తీసుకొని పిడకలు కొట్టుట్లాగా కొంచెం ఫ్రీగా చూపిద్దాం అని అనుకున్నది కానీ అందులో కూడా కొంచెం మోడల్ చేసినట్టుగానే అనిపించింది. వాక్ చేసిన మోడల్ చేసినట్టే అనిపించింది. ఆ పెండ రుద్దుకున్న మోడల్ రుద్దుకున్నట్టే అనిపించింది. కొంత కొంత ఫిక్స్డ్‌గా అనిపించింది. క్యారెక్టర్‌ని ఈజీగా మౌల్డ్ చేసుకునేటట్టుగా అనిపియలేదు. అందులో ఫిక్స్డ్‌గా అయితే అనిపించింది. దీనికి న్యాయం జరిగింది. సో నేనేమంటా అంటే జడ్జెస్ ఏదైతే అంటారో దానికి న్యాయం చేసే ఫుటేజ్ ఎయ్యిర్రయ్యా అంట. ఇప్పుడు 'ఉర్మిళ చౌహాన్' వచ్చింది. ఆమె మోడల్‌లాగా నడిచింది. అండ్ తన గురించి పరిచయం చేసుకున్నది. అటు వెనక పిడకలు కొట్టిచ్చిర్రు, పెండ పోసుకోమన్నారు, ఒకసారి నడవమన్నారు, అయిపోయింది. అంతే అదే చూపించారు. మనకు అంతకు మించి ఏం చూపియలేదు. సో ఇక్కడ మనం జడ్జి చేయడానికి ఏం పెద్దగా ఏం లేదు. అండ్ వీళ్ళన్న జడ్జిమెంట్‌కి కరెక్ట్‌గానే ఉంది. అండ్ ఆ గ్రీన్ కూడా ఇయ్యాల్సిన అవసరం లేదు కదా అనే ఫీలింగే వత్తది. రైట్. నెక్స్ట్ శాస్ అనే పేరుతోటి డ్రాగ్ క్వీన్‌గా చేస్తుంటాడు. అండ్ డ్రాగ్ క్వీన్ అనే కమ్యూనిటీని బిల్డ్ చేయాల్సిన అవసరం సొసైటీకి అయితే లేదు. అంటే దాని త్రూ ఏదో మెసేజ్ ఇస్తున్నాం ఎల్‌జీబీటీక్యూ గురించి మెసేజ్ ఇస్తున్నాం అని అది పెద్ద సైన్స్ కాదు. అది కాదబ్బా. ఇది ఒక న్యాచురల్ థింగ్. దాన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి దాన్ని ఒక వండర్‌గా క్రియేట్ చేసి దానికి మనిషికి ఉన్న ఒక ఎంతూజియాజం ఉంటుంది అన్నట్టు. దాని గురించి ఒక ఏజ్‌లో యూత్‌కి, టీన్స్‌కి వెరీ యంగ్ ఏజ్‌లో ఇవన్నిటికి ఒక రకమైన ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ అనేది బాగా విపరీతంగా ఉంటుంది కదా! సో దానిలో జరుగుతున్న ఈ పరిణామ క్రమాలని పట్టుకొని మొత్తం అదే ప్రపంచం. ఆఫ్‌కోర్స్ దాని చుట్టే ప్రపంచం తిరుగుతుంది, నేను కాదనను. కాకపోతే దాన్ని ఒక రకంగా అంత ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదేమో. నిజంగా చెప్తాను. ఆయన చెప్పిన ఒక పాట పాడిండు శాస్త్రి అనేటాయన. ఇప్పుడు ఆయన పేరు చూడండి, పాత్రుని చిదానంద శాస్త్రి. సరే, పాత్రుని చిదానంద శాస్త్రి టు శాస్గా ఎలా మారాడు, ఎందుకు మారాడు, ఇట్లాంటిది ఏదైనా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఉంటే కొంత పాజిటివిటీ వచ్చేదేమో. అండ్ అక్కడ పాజిటివ్ యాంగిల్ చూడదగ్గ కంటెంట్ ఏం కాదు. అంటే ఆయన వర్షన్లో అది గొప్ప కంటెంట్, ఆయన వర్షన్లో ఆయన గొప్ప వర్క్ చేస్తున్నట్టుగా, సొసైటీకి ఆయన ఏదో చేస్తున్నట్టుగా ఆయన వర్షన్లో ఉండొచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. అట్లా మారడం బిగ్ థింగ్. అట్లా ఉండాలి, సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఆ సొసైటీ చాలా పేర్లు పెడుతుంది, చాలా నెగిటివ్ యాంగిల్లో చూస్తుంది. అయినా కానీ ఆయన అట్లా తట్టుకొని నిలబడుతుందంటే అది గొప్పే. కాకపోతే ఆయన నుంచి మనం నేర్చుకునేది లేదు. ఆయన నుంచి సమాజానికి అంటే ఇప్పుడు ఆయన అంటే ఇన్ ద సెన్స్ ఆయనని కదా, డ్రాగ్ క్వీన్స్ నుంచి కావచ్చు, మన సమాజంకి ఏదో పెద్దగా చెప్పేదేం లేదు. అండ్ ఆయన గురించి చెప్పుకున్నప్పుడు నేను మేల్ని ఫీమేల్ని మెంటల్గా అంటే మీరు మెంటల్గా ఫీమేలా మేల్ అంటే బోత్ అని చెప్పిండు. అండ్ ప్రాక్టీస్గా అంటే ఐ ప్రజెంట్ యాజ్ ఎ మ్యాన్ అని చెప్పిండు. నేను మ్యాన్గా సొసైటీకి ప్రజెంట్ అవుతున్నా, కాకపోతే లోపల మాత్రం మెంటల్గా ఫీమేల్ అండ్ మేల్ కలిపిందే ఈ డ్రాగ్ క్వీన్ పర్ఫార్మెన్స్ అని చెప్పిండు. ఆ పర్ఫార్మెన్స్ చూపించండి అంటే ఒక పాట పాడిండు. అది బైసెక్సువల్స్, ట్రాన్స్సెక్సువల్స్, పాన్సెక్సువల్, ఇప్పుడు కొత్త వర్డ్ పాన్సెక్సువల్స్ అని వచ్చింది. అంటే ఎవ్వరైనా ఓకే అనే బ్యాచ్ అన్నట్టు. సో ఆ కైండ్ ఆఫ్ దీన్ని గొప్పగా చెప్పుకునేది లేదు. దీన్ని ఏం చెప్పాలి, దీని గురించి ముచ్చరని అవా సింగర్ని అని చెప్పిండు, డాన్సర్ని అని చెప్పిండు. ఉద్దేశం ఏంటంటే డ్రాగ్ క్వీన్లో ఉండి పాటలు పాడతాడు, ఇప్పుడు డ్రాగ్ క్వీన్లో ఉండి డాన్సులు చేస్తాడు. నవదీప్ గారు, మీ ఎజెండా ఏంటిది, ఎల్‌జీబీటీక్యూని రిప్రజెంట్ చేద్దామని అనుకుంటున్నారా అని రెడ్ ఇచ్చేసిండు. అండ్ అంటే ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదని అనుకుంటున్నా అని చెప్పి ఇచ్చిండు. అండ్ రెడ్ బిందు మాధవ్ కూడా రెడ్ ఇచ్చింది. నాకేం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు మీరు చెప్పిన దానిలోనే. అభిజిత్ కూడా ఐ డోంట్ థింక్ టుడే ఐ మేక్ యూ టు గో ఫార్వర్డ్ అని చెప్పి, అంటే మిమ్మల్ని ముందుకేం పంపిద్దామని అనుకుంటలేనని ఇచ్చిండు. నాకైతే సబబుగానే అనిపించినది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయరు. ఆ తర్వాత అంటే ఒకవేళ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళై ఆ కమ్యూనిటీని ఇష్టపడేటోళ్ళు అయితే కనుక మనోడిని తీసేసినందుకు హట్ అవుతారు, లేదంటే ఆయన పెద్దగా ఫీల్ గారు. నెక్స్ట్ నర్సయ్య తాత అనే పర్సన్ వచ్చింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాలబ్బా. నర్సయ్య తాత అనే పర్సన్ హీఈస్ నాట్ ఏ తాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ ఎ గెటప్. అండ్ అతను తాత, మీరు సింక్ గారేమో, ఆయన తాత కాదు భయ్, అబ్బా జీవితం, ఆయన తాత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాత మీరు ఇక్కడ ఇమడలేకపోతారేమో, ఆయన న్యూస్ ఛానల్లోనే పనిచేస్తాడు. ఆయన ఎందుకు ఇవ్వలేడు, ఆయన ఏసీలో ఉండలేడు, మరి దేనికి తట్టుకోలేడు, ఫిజికల్గా అంత వీక్ ఏం లేడే.
అండ్ ఇక ఆయన గురించి ఆయన చెప్పుకున్నప్పుడు నాకు చిన్నప్పుడే పెళ్లి చేసిర్రు, నేను గొర్రెలు కర్రీ ఇచ్చిర్రు, గొర్రెలు కాసుకున్న, సాహిత్యం మీద ఇంట్రెస్ట్, పాటలు పాడుతుంటే గొర్రెలు కాసేటోడు పాటలు ఎందుకు పాడుతాడని. అఫ్ కోర్స్ ఊళ్ళల్లో చాలా వరకు గొర్రెలు కాసేటోళ్ళు, పొలం పని చేసేటోళ్ళు అద్భుతమైన ఫోక్ సాంగ్స్ పాడతారు. అండ్ ఆ ఫోక్ నాలెడ్జ్ మస్తు ఉంటుంది వాళ్ళకి. అండ్ వాళ్ళు నిత్యం పాటలు వింటూ ఉంటారు. నీకంటే నాకంటే వాళ్ళకి పాటలు ఎక్కువ తెలుసు. ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్ సాంగ్స్ అని కూడా వాళ్ళకే తెలుసు. లేటెస్ట్గా వచ్చిన ఫోక్ సాంగ్స్ అన్నీ వాళ్ళకి తెలుసు. పాత ఫోక్ సాంగ్స్ అన్నీ వాళ్ళకి తెలుసు. ఆ పాత వాటిని కొత్తగా తీస్తే కూడా వాళ్ళే గుర్తుపడతారు. అన్ని రకాలుగా వాళ్ళకే సాంగ్స్ తెలుసు. సాంగ్స్ విపరీతంగా తెలిసింది ట్రాక్టర్ నడిపేటోళ్ళకి, ఆటో నడిపేటోళ్ళకి, కిరాణా షాపులలో ఉండేటోళ్ళకి. అంటే వాళ్ళు నిత్యం పాటలు వింటూ ఉంటారు. పొలం పని చేసుకునే వాళ్ళకు విపరీతంగా నాలెడ్జ్ ఉంటుంది. సాహిత్యం మీద పట్టు ఉంటుంది. తెలంగాణ సాహిత్యం మీద, జానపద సాహిత్యం మీద పట్టు ఉంటుంది. సో ఆయన ఒక పాట పాడిండు. ప్రపంచానికి ఊపిరి నీవు ఓ రైతన్నా, నువ్వు లేకపోతే బతుకేది అని పాట పాడిండు. ఆ పాట ఇంకో 4 లైన్లు పాడిచ్చేది ఉండే. అండ్ తీసుకోరు సెకండరీ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సయ్య తాత 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 పాటతోటి ఏదైనా చేయొచ్చు అనే మ్యాజిక్ని ఇడిచిపెట్టారు. బోలే అన్నని మర్చిపోయారు. అండ్ ఇంకోటి, డూప్లికేట్ రైతుల్ని మెచ్చుకున్నట్టుగా ఒరిజినల్ రైతుల్ని ఎవరు మెచ్చుకుంటలేరు. ఏం చేస్తారు, సొసైటీ అట్లా ఏడ్చింది. అండ్ నవదీప్ గారు, నవదీప్ అన్న వచ్చేసి, టాలెంట్ బాగుంది, నీ కథ బాగుంది, కానీ నేను లోపలికి పంపలేం కదా కథ బాగుంటాయి అంట. మరి ఏం చూసి పంపుతారు? కొంతమందిని ఎందుకు చేస్తా అన్నారు? సింక్ అవుతలేదు భయ్. ఆ వయసులో ఆయన ఏదో ఒకటి సాధించాలని చెప్పి సిటీకి వచ్చి యాంకర్గానో మన్నో మచనో ట్రై చేస్తాడా? పట్టుదల ఉంది కదా, బట్టతల లెక్క. బిందు మాధవి, మీరు సెట్ గారేమో తాత ఆట, ఈయనేమో మీరు మీట్ అవ్వలేరేమో తాత అంటాడు. ఏందో తాత కూడా వారయ్యా. తాత బాగానే ఉన్నాడు, వీళ్ళకి ఎందుకు ఎక్కలేదో నాకు అర్థం కాలేదు. రైట్. ఆ తర్వాత నాగప్రశాంత్, లాయర్ నాగప్రశాంత్ వచ్చిండు. నేను మా అమ్మ కోసం, మా నాన్న కోసం బీటెక్ చేసిన, అమ్మ కోసం లాయర్ చేసిన అన్నాడు. ఈయన గ్రీన్ ఎందుకు ఇచ్చారు? నా కోసం నేను ఇదైదాం అనుకుంటున్నా, 3 క్యారెక్టర్లతో చేస్తా అని అన్నాడు. ఆ క్యారెక్టర్లు ఏందో చెప్పకంటే ముందే, ఆయన వాయిస్లు ఇమిటేట్ చేయకుండా ముందే బిందు మాధవ్ ఏమంటుంది, 3 వాయిస్లు ఏమున్నాయి అంటది. అరే మాకు చూపియర్రా ఫస్ట్, ఆ తర్వాత మీరు ఏమైనా చెప్పుకోర్రి. అభిజిత్ రెడ్డి ఇచ్చిండు, నాట్ కన్విన్సింగ్ అన్నాడు. ఓకే, నాకు కరెక్టే అనిపించింది. నాకు చూపించిన ఫుటేజ్ ప్రకారంగా అయితే నాట్ కన్విన్సింగ్, నాకు నచ్చలే. ఆ తర్వాత బిందు మాధవి నాట్ కన్సిడరింగ్, సేమ్ ఆమె కూడా అయితే చెప్పింది. ఆ తర్వాత నవదీప్ వచ్చి ఛాన్స్ ఇచ్చి, అంటే నేను ఇంత పెద్ద స్టేజ్ కాబట్టి కొంచెం టెన్షన్ అవుతున్నాను అనగా, ఇంకో ఛాన్స్ ఇవ్వమంటావా, సరే నిన్ను గ్రీన్ ఇస్తున్నా, నిన్ను ఉంచుతున్నా అన్నాడు. ఎందుకు అంటే, వై దిస్ కన్సర్న్? ఇప్పుడు దీనికంటే ముందు కంటెస్టెంట్ నర్సయ్య అనే కంటెస్టెంట్ అద్భుతంగా పాట పాడిండు, ఫోక్ నాలెడ్జ్ ఉంది, సాహిత్యం నాలెడ్జ్ ఉంది, అండ్ పల్లెటూరు నుంచి వచ్చిండు, రైతు, న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తుండు, ఇన్ని ఉన్నాయి కదా. వయసు నాకు ఇదే అర్థం కాలేదు. మీరేమంటారు చెప్పండి. నాగప్రశాంత్ గురించి నేను తప్ప అంటలే, పాపం ఆయన తప్పు పడతలేను, కానీ ఆయన చూపించిన కంటెంట్కి, వీళ్ళు ఇచ్చిన దానికి ఇప్పుడు గ్రీన్ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా గ్రీన్ ఇచ్చి నిన్ను ఎంకరేజ్ చేస్తున్నా చూద్దాము అనడము, అతను బాగానే పర్ఫామ్ చేసినా అతను పట్టించుకోకపోవడం ఎందుకు? అతను హ్యాంగ్ కూడా అయ్యి కొద్దిసేపు ఉండడానికి ప్రయత్నం చేసిండు. అభిజిత్ ఎప్పుడైతే ముగ్గురు రెడ్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు వదిలేసి కిందికి దిగేసిండు. గమనించారా? రైట్. నెక్స్ట్ శ్రీయ గురించి చెప్పే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే కొంచెం ఎర్లీగా సాధించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే చిన్న వయసులో మీరు ఏదైనా సాధిస్తే ఎక్కువ ఎంకరేజ్మెంట్, పుష్ దొరుకుతుంది. అరే గింత చిన్న పిల్ల గింత బాగా చేస్తుందంటే ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా చేస్తుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది, అన్న థాట్ వస్తుంది. అఫ్కోర్స్ అమ్మాయిలకు వచ్చినట్టుగా అబ్బాయిలకు కూడా ఎంకరేజ్మెంట్ దొరుకుతుందా అంటే కొంచెం కష్టమే. ఇప్పుడు ఇదే ప్లేస్లో, శ్రీయ ప్లేస్లో ఒక అబ్బాయి వస్తే ఇంత ఎంకరేజ్మెంట్ దొరకదు. అదే 19 years 20 yearsలో నేనేదో సాధిద్దామని వస్తే ఆయనకు అంత ఎంకరేజ్మెంట్ దొరకదు. ఇది వాస్తవం, మీరు చూస్తారు. రేపు చూడు మీకు అర్థమైపోతుంది. ఓకే, చూపిస్తారా చూపియరా దేవుని దయ. ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న ఒక అబ్బాయి వచ్చిండు, కానీ అతన్ని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే నువ్వు చిన్నపిల్లోడివి, నువ్వు ఈ షోకి సెట్ కావు, కొంచెం బక్కగా ఉన్నావు, వెరీ కాన్ఫిడెంట్, కాకపోతే నువ్వు ఈ షోకి సెట్ కావు అని చెప్పి తీసేస్తున్నావు, నువ్వు నెక్స్ట్ 2 years తర్వాత ట్రై చేసుకో అని చెప్పారట. సో ఇప్పుడు ఈ శ్రీయ గురించి మాట్లాడదాం. శ్రీయ 19 years, వెరీ నైస్, బాగా ఇంప్రెసివ్గా అనిపించింది, గట్టిగా మాట్లాడింది, యాంకరింగ్ అంటే ఇంట్రెస్ట్, యాంకర్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నట్టుగా, నా దగ్గర ఎనర్జీ ఫుల్ లోడ్ ఉంది ఇట్లాంటి అనేటప్పుడు కొంత ఎనర్జీ కనిపించింది. అఫ్కోర్స్ మిగతా ఎవరన్నా వచ్చి అట్నే ఒరుతూ ఉంటే కనుక రెడ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాకపోతే తన ప్రొఫైల్ తెలుసు కాబట్టి, బీబీ టీమ్ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ఏమనలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకొకటి, ఈమెకి బైలింగ్వల్, మల్టీలింగ్వల్, సో ఇదంతా కూడా ప్లస్సే. తమిళ్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ కొంచెం వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇవన్నీ మల్టీ లాంగ్వేజెస్ రావడము ఈమెకి ప్లస్సే. అండ్ తమిళ్లో ఈమె
ఒక యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తుంది, తమిళ్లో యాంకరింగ్ చేస్తుంటుంది, తెలుగులో గలగల మాట్లాడగలుగుతుంది. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది లాంగ్వేజ్, కాకపోతే తెలుగులో కూడా గలగల మాట్లాడగలుగుతుంది. ఒక్క డే బిఫోర్ చదివినా పాస్ అయిపోతా, కాబట్టి నాకు బీబీఏ అంటే పెద్ద విషయం కాదన్న పాయింట్ అయితే నాకు నచ్చలేదు. ఇది నెగిటివ్ ఎంకరేజ్మెంట్ కింద అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది వన్ డే బ్యాటింగ్ చేసే బ్యాచే ఉన్నారు, చాలా వరకు అట్నే చదువుతారు, రాత్రి చదివి తెల్లారి ఎగ్జామ్స్ రాస్తారు. ఇట్లా చదివినా పాస్ అయిపోతా, ఏం ప్రాబ్లం లేదు, ఆ పేజీలు నింపేస్తా చాలు, ఇట్లాంటి మాటలు చెప్పడం నాకైతే కొంత నెగిటివ్గానే అనిపించింది. కానీ అది పెద్ద కన్సిడరింగ్ అంటే బిగ్ బాస్ షోకి కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన పాయింట్స్ కాదు. ఎందుకంటే నీకు నాలెడ్జ్ బాగానే ఉన్నట్టుంది, ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని చెప్పి అక్కడ శ్రీముఖి అడిగింది. శ్రీముఖి అద్భుతంగా సెటిల్ అయిపోయిన అద్భుతమైన టాప్ మోస్ట్ యాంకర్. అంత యాంకర్ అయ్యుండి నీ ఐక్యూ టెస్ట్ చేస్తా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా అడగడము. సో ఇక్కడ ఏంటంటే స్టడీస్ పెద్ద ఇంపార్టెంట్ కాదు అనేది ఒక పాయింట్ తీసుకోవాల్సి వస్తుంది టీవీ ఫీల్డ్కి వచ్చేసరికి. రైట్. ఆ తర్వాత నవదీప్ ఇందులో నీ ఐక్యూ తెలుస్తుంది అని చెప్పి అనడు. అండ్ ఆ తర్వాత 3 బెస్ట్ క్వాలిటీస్ చెప్పు ఒక యాంకర్కి ఉండాల్సినవి అని చెప్పి అడిగిండు. ఆమె చెప్పింది ఎనర్జీ ఉండాలి, ఫైర్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఫియర్ ఉండొద్దు. ఆ తర్వాత ఫ్యామిలీ ఇంట్రడక్షన్, ఒక టైలర్కి ఒక వంట మనిషి వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టుగా, అంటే లోవర్ మిడిల్ క్లాస్ గ్రూప్ నుంచి వచ్చిన మనిషి అన్నట్టుగా చెప్పింది. మిడిల్ క్లాస్ అని చెప్పింది కదా, మిడిల్ క్లాస్ కాదయ్యా, వర్కులు చేసుకునే వాళ్ళంతా మిడిల్ క్లాస్ అని చెప్పుకోవడం బంద్ చేయరు, లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పుకోవాలి మనం. దీని మీద ఉన్న వాళ్ళు ఏంటంటే జాబులు చేసేటోళ్ళు, పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు కూడా మిడిల్ క్లాస్ అయ్యా మేము అంటారు. అర్థం చేసుకోరు, మనం మిడిల్ క్లాస్ కాదు, టైలరింగ్ చేసుకుంటా, ప్లంబింగ్ చేసుకుంటా, లోవర్ మిడిల్ క్లాస్ గ్రూప్ అనాలి, లోవర్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్పుకోవాలి. అర్థమైందా? వాళ్ళు బాగా అయిపోయింది. మిడిల్ క్లాస్ అంటే ఉన్నోడంటే విపరీతంగా ఉన్నోడు అయిపోయాడు, మిడిల్ క్లాస్ అంటే మామూలుగా బతికే అంటే వెల్ సెటిల్డ్ ఒకప్పుడు ఉన్నోళ్ళు అని మనం పిలుచుకునే వాళ్ళు అంతా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు అయిపోయారు. రైట్. ఆ తర్వాత అవును ఇంకో విషయం చెప్తా, ఏజ్ తక్కువ ఉన్నప్పుడైనా ఏదైనా సాధించాలి, ఏజ్ బగ్గా అయినాకైనా ఏదైనా సాధించాలి, అప్పుడు బాగా గుర్తింపు ఉంటుంది జనాలలో. ఓకేనా? అండ్ ఆ తర్వాత శ్రియా గురించి అడుగుతా, అంటే ఏంది నీకు ఎందుకు బిగ్ బాస్కి పోదాం అనుకుంటాను అంటే, యూత్గా ఏదైనా అచీవ్ చేస్తే పెద్ద అయినాక ఇంకా ఎక్కువ అచీవ్ చేయడానికి, పెద్ద పెరిగేసరికి ఇంకా బాగా పేరు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నది ఇది పాజిటివ్ మోటివేషన్, అందుకే ఈమె సెలెక్ట్ చేసారని అనిపించింది. ఆ తర్వాత గులాబ్ జామ్ ఫైట్ గురించి, ఇక్కడ మనకు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అన్న ఫీలింగ్ వస్తుంది అబ్బా. ఎందుకంటే గులాబ్ జాము 4 రోజులు అయింది, నువ్వు ఫైట్ చేసినావు, ఆ గులాబ్ జామ్ సంపాదించుకున్నావు, అవి తినేసింది, ఫైట్ చేసుకుంటాను కానీ నా గులాబ్ జామ్ ఎట్లా తింటావు అని చెప్పి అరిచింది. గొడవలో పెద్దగా దమ్మనిపించలేదు, అరుస్తుంటే గొంతు పగిలిపోతుంది, వినబడతలేదు, సక్క అర్థమైతే లేదు, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ అద్భుతంగా ఫైట్ చేసిన, వావ్ వెల్ డన్, సూపర్, గ్రేట్ 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 అని చెప్పి, అమేజింగ్ జాబ్ అని చెప్పి శ్రీముఖి లేచింది, సపోర్ట్ కొట్టింది. ఆ తర్వాత అక్కడ ఉన్న జడ్జి సపోర్ట్గా బ్లాంక్లో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ కొట్టాల్సిన అవసరం వచ్చింది. టక్కున జడ్జిమెంట్ని మొత్తం మార్చేసిందా శ్రీముఖి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అమేజింగ్ జాబ్, సూపర్, గ్రేట్, వావ్ అని చెప్పింది, మెచ్చుకున్నది, వెల్ డన్ అన్నది. అనగానే వీళ్ళంతా కూడా సూపర్ సూపర్ అన్నారు. గ్రీన్ మాటల్లో కాన్ఫిడెన్స్ ఉంది, గ్రీన్ ఐ లైక్ యువర్ స్పిరిట్, 19 ఇయర్స్లో నాకేం చేయాలో నాకే తెలియదు, నీకు ఇంత తెలుసు అని చెప్పి అభిజిత్ గ్రీన్. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ బాగుంది అని చెప్పి బిందు మాధవ్ గ్రీన్, అందరూ గ్రీన్ ఇచ్చేసారు. అట్లా కాకుండా ఇంకేదైనా ఛాలెంజ్ ఇచ్చి నిజంగా అక్కడ హౌస్లోకి పోతే వర్కౌట్ అయిద్దా కాదా అని చెప్పి చూసి ఇస్తే బాగుండేది. అఫ్కోర్స్ ఇక్కడి వరకు మనకు చూపించిన దాన్ని బట్టి శ్రియా అయితే చాలా స్ట్రాంగ్గానే కనిపించింది, చిన్నపిల్ల అయినా. కాకపోతే ఏదైనా టాస్కులు ఇచ్చి ఏదైనా ఛాలెంజెస్ ఇచ్చి ప్రయత్నం చేస్తే బాగుండేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వచ్చిన కంటెండరు ఆల్ ఇండియా అందగాడు రవి, ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉంటాడు. ఆయన రాగానే నా మైనస్ని నేను ప్లస్ చేసుకుని ముందుకు పోదాం అనుకునే దీన్ని ఎంటర్టైన్మెంట్గా మార్చుకున్నా అన్నాడు. ఓకే, కొంత క్రింజ్ కంటెంట్ క్రియేట్ చేసినా కానీ తను చెప్పిన దానిలో తప్పలేదు, తన మైనస్ని తన ప్లస్గా మార్చుకొని ముందుకు పోతాడు. అంటే లో ఫీల్ అవ్వకుండా, దానివల్ల బాధపడకుండా దాన్ని ఎంటర్టైన్మెంట్గా మార్చింది, గ్రేట్. ఆ తర్వాత ఎంబడే గ్రూప్ డిస్కషన్ టాపిక్ తీసుకొచ్చారు. ఎందుకు ఇక్కడ వేరే ఛాలెంజెస్ చేసి వేరే లెక్క చూడొచ్చు కదా. ఎంబడే గ్రూప్ డిస్కషన్లో 10 మంది కొట్లాడితే 10 మంది ఒక సైడ్ తీసుకుంటే 10 మందిలో 5 ఒక సైడు ఇంకో 5 తీసుకోవడం, దాంతో ఫైట్ అనేది జరిగింది. దాన్ని బాగానే ఎంకరేజ్ చేసింది కూడా ఆ బీబీ టీమే. సరే, ఆ టాపిక్ తీసుకొచ్చి మగాళ్ళే గొప్ప అని ఎట్లా అంటావు నువ్వు అని అంటే, నా ఫ్యామిలీకి నేనే మెయిన్ పిల్లర్ కాబట్టి మగాళ్ళు గొప్ప అని అన్నాడు. అలా తప్పులేదు. కానీ ఎంబటే అట్లా అంటావు, అసలు నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు ఆడవాళ్ళు గొప్ప, నువ్వు చీర కట్టుకో, ఎంటర్టైన్ చేయి, చీర కట్టుకొని ఎంటర్టైన్ చేసుకుంటే నువ్వు ఆడవాళ్ళు గొప్ప అని చెప్పాలి అని అంటే అతని మనసులో వచ్చే తాటేంది? గ్రూప్ డిస్కషన్లో నేను ఆ పాయింట్ చెప్పిన. ఇప్పుడు నేను ఆడవాళ్ళు గొప్ప అంటే నువ్వు పాయింట్ మీద ఉంటలేవు, నీ మాట మారుస్తున్నావు, యు ఆర్ నాట్ రైట్ పర్సన్, నువ్వు ఫేక్ పర్సన్ అని చెప్పి తీసేస్తారు అనే తాట కూడా వస్తుంది కదా, రావచ్చు కదా.
ఎంబటే నువ్వు అంటే నేను టాస్క్ కోసం చెప్తా అని అన్నాడు. అనంగానే కత్తం ఛీ! నీ మొఖం చూడబుద్ధి అయితలేదు పో అంటది. ఎళ్ళిపో ఇక్కడి నుంచి అని రెడ్ ఇచ్చేసింది. అరే ఏందిరా భయ్! అక్కడ నిజంగా అతను ఏదైనా పెంట చేసి ఆడోళ్ళు వేస్టు, మొగోళ్ళు గొప్ప అంటే గనక అతను తప్పు. ఆడోళ్ళు గ్రేటు కానీ మొగోళ్ళు కూడా గ్రేటే అని చెప్పిండు కదా! అయినా గానీ నువ్వు ఆడోళ్ళని కించపరిచినావు అన్నట్టుగా ట్రీట్ చేసి అదేదో అతను అతను శ్రీ ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టుగా చేసి అతన్ని పంపడం ఏంది? అతను ఏమన్నాడు, ఆడోళ్ళు లేబర్ పెయిన్ భరిస్తారు, డెలివరీ పెయిన్ భరిస్తారు, అంతా గొప్పే. కానీ మగాళ్ళు కూడా గొప్పే అని చెప్పిండు. మగాళ్ళు కూడా గొప్పే. మేము కూడా బాధను లోపల పెట్టుకొని ఏడుపు బయటకు రాకుండా చేస్తామని ఏదో చెప్పడానికి ట్రై చేస్తుండు. కానీ మధ్యలో ఆపి రియాలిటీలో బతుకొని అబ్బి అనడము, ఫ్యామిలీని బాగా చూసుకోపోయి ఇంటికి పో అని చెప్పి అనడం ఏందో అసలు నాకు క్రింజ్ అనిపించింది అబ్బా. ఆ నర్సయ్య తాత విషయంలో ఈయన విషయంలో ఆగం చేసి ఇడిచిపెట్టారు అనిపించింది. సరే శ్రీముఖి మళ్ళొచ్చి 9 నెలలు మోసింది కాదు డెలివరీది మాత్రమే పెయిన్ అంటుండు అని ఆయన అన్నాడా? ఆయన అన్నాడా? ఆయన ఆ మాట అనలేదు కదా. ఆయన అన్నది ఏంది, ఆడోళ్ళు పెయిన్ భరిస్తారు, వాళ్ళు గొప్పే. కానీ వాళ్ళకంటే మేము గొప్ప, ఎందుకంటే మేము బాధలన్నీ భరించి కళ్ళల్లో నీళ్ళు రాకుండా మేము ఫ్యామిలీ నడిపిస్తాం. ఆయన వర్షన్ ఏదో చెప్పుకోవడానికి ట్రై చేస్తుండు. చెప్పనీరా ఇప్పుడు ఆయన ఆడోళ్ళు వేస్ట్, మగోళ్ళు మాత్రమే గొప్ప అంటే తప్పు. నేను చెప్పింది రైటా రాంగా? మీరే కింద కామెంట్లో చెప్పుర్రవ్వ. అక్కలు చెల్లెళ్ళు మీరే చెప్పాలి. ఆయన ఆడోళ్ళని కించపరిచినట్టు ఏం మాట్లాడలేదు కదా అని అనిపించింది నాకు. ఆయన సెలెక్ట్ చేసుకోకపోండి కానీ ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ అని చెప్పి చూపించి పంపించే ప్రయత్నం చేయడం ఎందుకు? ఆ తర్వాత వచ్చిన కంటెండర్ శ్రీతేజ రాగానే నేను ప్లేబ్యాక్ సింగర్ని, నేను పాటలు పాడుతుంటాను అనగానే ఒక పాట పాడమన్నారు. మంచిగా పాడిండు. కోర్స్ మంచి సింగరు. స్వరణి రాజనం, స్వరాభిషేకం లాంటి టీవీ షోస్కి బాలుగారితో కూడా కలిపి, అంటే బాలుగారి టీంలో కోరస్గా పాడడానికి అట్లా చేస్తూ ఉంటాడు. అండ్ సినిమాలలో కూడా పాడిండు. అయితే నేను సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అని ఒక మాట చెప్పిండు. అసలు అంతే చూపించారు, ఇంకేం చూపించలే. అంటే వాళ్ళు ఈ పర్సన్ని మేము తీసుకోవద్దనుకుంటున్నాం బికాజ్ ఆఫ్ ఇతను మెత్తగా మాట్లాడేటోళ్ళు మాకు అవసరం లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుంది, అంతకు మించి ఇంకేం లేదు. అసలు శ్రీతేజ, అబు, ఉర్మిళ వీళ్ళంతా కామన్ మ్యాన్ కేటగిరీలో అప్లై చేసుకోకుండా ఉంటే, అఫ్కోర్స్ అప్లై చేసుకోమని మిమ్మల్ని అట్నుంచి వెళ్ళి తీసుకుంటామని బీబీ టీం ఎంకరేజ్ చేయడం, వీళ్ళు చేయడం, అడిగి పోయి బిస్కెట్ అవ్వడం జరిగింది. కానీ లేకుంటే ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్, ఆ నెక్స్ట్ సీజన్ సెలబ్రిటీ కంటెస్టెంట్లుగా రావాల్సిన వాళ్ళు ఏం చేస్తాం చెప్పు. పాపం అనవసరంగా బీబీ టీం నమ్మి అప్లై చేసుకుని బోల్తా పడ్డట్టుగా అయిపోయింది. అయితే నవదీప్ ఏమన్నాడు, మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఈ ప్లాట్ఫామ్ అడ్వాంటేజ్ లేని వాళ్ళ కోసం, అడ్వాంటేజ్ మీకు ఉంది కాబట్టి మీరు వేరే ప్లాట్ఫామ్స్లో ప్రూవ్ చేసుకోవచ్చు కాబట్టి నేను రెడీ ఇస్తున్నాను. అంటే ఈయన జీ సరిగమప, ఇదేంది మన ఇండియన్ ఐడల్ తెలుగు ఇట్లాంటి షోలలో కూడా కనిపించిన వ్యక్తి కాబట్టి నీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యాక్చువల్ సెలబ్రిటీ కంటెస్టెంట్గా రావాలి కదా. సో యాక్సెప్టెడ్ అన్నాడు, ఇంకేం చేయలేని పరిస్థితి, యాక్సెప్టెడ్ అన్నాడు. ఆ తర్వాత బిందుమాధవి మీ లోపల ఎక్స్ ఫ్యాక్టర్ కనిపించలేదు, ప్రిపేర్డ్గా లేరు అన్నది. ప్రిపేర్డ్గా లేరు కాదు, ఇతను అభిజిత్ కైండ్ ఆఫ్ పర్సన్. సైలెంట్గా ఉంటాడు, గట్టిగా అరవడు, కానీ పాయింట్లు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడే కైండ్ ఆఫ్ పర్సన్. సో ఎత్తుగడలు, ఈ స్ట్రాటజీలు, దాంతో ముందుకు పోవాల్సిన మైండ్ గేమర్ కాబట్టి మనల్ని అసలు సెలబ్రిటీగా తీసుకుంటే అట్లా వర్కౌట్ అయ్యేటోడేమో. ఇప్పుడు మీరు గమనించండి, అభిజిత్ గ్రీన్ ఇస్తాడు మీ పర్సనాలిటీలో ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను, ఉర్మిళ విషయంలో నవదీపిస్తాడు, అండ్ మన అబు విషయంలో కూడా నవదీపే అనుకుంటా ఇంకొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాను అబుకి గ్రీన్ ఇవ్వడం. సో ఇక్కడ చూడండి, అబు, ఉర్మిళ, శ్రీతేజ వీళ్ళంతా సెలబ్రిటీ కంటెస్టెంట్గా రావాల్సిన కంటెస్టెంట్లు, కానీ ఇట్లా వచ్చారు. ఇక్కడ అందరికీ కూడా ఒక్కొక్క గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెడుతున్నాం అని చెప్పారు. వీళ్ళని ఎవరిని కూడా ఫైనలైజ్ చేసుకోలేదు. ఇది సేమ్ సినారియో జరిగింది, రైట్. ఆ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ మనీష్ మర్యాద. ఈయన ఫోర్బ్స్ 30లో బిజినెస్ మ్యాను. దీనికోసం 4-5 ఏళ్ళు నేను మొత్తం డెడికేటెడ్గా వర్క్ చేసిన అన్నాడు. అండ్ నీ లవ్ స్టోరీ ఏదన్నా ఉందా అంటే లవ్ స్టోరీ మీదకి వెళ్ళి తీసుకొని పోతే పాస్ట్గా 6 years లవ్ బ్రేకప్ అయిపోయిందని చెప్పిండు. కెరీర్ గురించి ఫోకస్ చేస్తున్నాడు, ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారని ఇవన్నీ చెప్పిండు. అంత బాగానే ఉంది. కట్ చేస్తే ఈయన తీసుకోవడానికి గల రీజన్ ఏంది? స్ట్రాటజికల్గా ఆడతావేమో అని, కొత్తదనం ఏదైనా తీసుకొస్తావేమో, నువ్వు ఇక్కడ అంటే పర్సన్స్ని బాగా ఫైండ్ అవుట్ చేసి ఈ బిజినెస్లోకి దిగినావు కాబట్టి నీకు పర్సనాలిటీ గురించి తెలుసు కాబట్టి నేను తీసుకుంటున్నామని. ఓవరాల్గా ఏంది, క్యూరియస్ అబౌట్ హిమ్. ఈయనకి అన్ని క్యాలిక్యులేషన్ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి ఈయన గ్రీన్ అని చెప్పిన నవదీపు. అండ్ డిఫరెంట్ గేమ్ చూడబోతామేమో మీ నుంచి వెళ్ళి అని చెప్పి బిందుమాధవి. అభిజిత్ ఒకటి రెడ్ ఇచ్చిండు, ఏం లేదు నువ్వు టాస్క్లు ఎట్లా ఆడుతావు కూడా చూడాలి కదా, అందుకే రెడ్ పడితే కనుక నువ్వు కొంచెం ఈజీ కాకుండా కొంచెం స్ట్రగుల్ చేసిపోతే నీ స్ట్రగుల్ ఎట్లుంటుంది, నువ్వు ఎట్లుంటావు అనేది తెలుస్తుంది అని చెప్పి
అక్కడ మళ్ళీ ఏంది రెడ్ ఇచ్చి ఆపినట్టుగా అనిపించింది. సో లేకపోతే ఇక్కడ కూడా గ్రీన్ పడేసి 3 గ్రీన్లతో ముందుకు పంపించేటోళ్ళు. ఆ తర్వాత వచ్చిన కంటెండర్ కల్కి. కోర్స్ కల్కి కంటే ముందు కూడా ఒక 6 కంటెస్టెంట్ జుబ్ అని నచ్చిపోయారు కదా, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ కల్కి గురించి డిస్కస్ చేద్దాం. కల్కి వచ్చింది. జడ్జెస్ ఏం చెప్పారో చూద్దాం. జడ్జెస్లో ఫస్ట్ అభి ఏమంటాడు, నీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నచ్చింది, అది నచ్చింది, ఇది నచ్చింది, అందుకే గ్రీన్ ఇస్తున్నా అని చెప్పి మెచ్చుకున్నాడు. అభి మెచ్చుకున్నాడు, ఓకే. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నచ్చింది అన్నాడు, ఓకే. మరి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా మాట్లాడిన మాట ఏదైనా మాకు చూపిస్తే కదా ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిందని మాకు తెలుస్తుంది. ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడింది మాకేం చూపించలేదు కదా. రెండోది, నవదీప్ గ్రీన్ ఇచ్చేటప్పుడు క్లారిటీ వచ్చింది, సూపర్ థాట్ తోటి ఉన్నావు, నువ్వు క్లారిటీగా ఉన్నావు, ఫ్లాష్ బ్యాక్ బాగుంది అన్నాడు. ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏదో మాకు చూపిస్తే కదా తెలిసేది, చూపించలేదు కదా. ఏంది ఇది? ఇక బిందు రెడ్ ఇచ్చింది, నాకు అంత అనిపించలేదు అన్నట్టుగా రెడ్ ఇచ్చింది. హైలైట్ ఏంటంటే బిందు మాధవ్ని ఆర్మ్ రెజ్లింగ్లో ఓడించింది, శ్రీముఖిని ఆర్మ్ రెజ్లింగ్లో ఓడించింది. ఈ రెండు మాకు చూపించారు, చాలా స్ట్రాంగ్ ఉన్నాం అనేది సెన్స్ వచ్చింది. మరి బిందు మాధవ్ ఎందుకు రెడ్ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది నాకైతే అర్థం కాలే. అయితే అసలు ఈమె వచ్చింది, నేను నల్గొండ నుంచి వచ్చిన, మా నాన్నకి 3 కూతుర్లు పుట్టిరు కదా అని చెప్పి ఆయన అప్సెట్ అయ్యిండు. ఆయన ఎంతైతే వద్దనుకున్నాడో అంతమంది కూతుర్లు వచ్చినాం, కానీ ఇప్పుడు బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వచ్చేటప్పుడు బిగ్ బాస్కి వచ్చేటప్పుడు కాళ్ళు మొక్క వచ్చినా ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తుండు, ఇవన్నీ చెప్పింది, ఫైన్. కానీ అందులో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ, తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కానీ, తన డెప్త్ కానీ, ఎమోషన్ కానీ ఏది అర్థం కాలే. కానీ జడ్జెస్ మాత్రం ఎమోషనల్ అనిపించింది, ఫ్లాష్ బ్యాక్ బాగుంది, అది ఇది అని ఏదో చెప్తుర్రు. ఆ తర్వాత ఆమె ఆనంద బాష్పాలు వచ్చినాయి, శ్రీముఖి వచ్చి, అంటే ఆనంద బాష్పాలు వచ్చినాయి అంటే దానికంటే ముందు ఏదో స్టోరీ చెప్పి ఉండాలి కదా, ఆ స్టోరీ మా మొఖాన పడేయాలి కదా కనీసం. ఆనంద బాష్పాల్లో అక్కడ నిలబడి ఏడుస్తా అంటే శ్రీముఖి వచ్చి, ఏంటిది ఆనంద బాష్పాలేనా అంటే ఎస్ అని అనగానే, అవునా డాడీకి చెప్పు మరి నేను సాధించిన అని చెప్పు అని అంటే, డాడే బిగ్ బాస్లో చూస్తావు డాడే అని చెప్పి ఏడవడం అంతా చూపించారు. సో ఇక్కడి వరకు ఎపిసోడ్ అయితే అయిపోయింది. కానీ మధ్యలో ఒక 6 చూపించారబ్బా. అందులో ఒక్కరు ఖమ్మం కోటేష్ అనే వ్యక్తి ఖమ్మం నుంచి వెళ్ళి హైదరాబాద్కి బిగ్ బాస్ గురించి పాదయాత్ర చేసుకుంటూ వచ్చిండు. అంతకంటే ముందు నుంచి పల్లవి ప్రశాంత్ అంటే ఫార్ములాని ఫాలో అవ్వకుండా బిగ్ బాస్ పంపిరి అని చాలా చేస్తాడు. ఇప్పుడు అతను వచ్చిండు, కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిండు. అతన్ని ఎందుకు రిజెక్ట్ చేసిర్రు అంటే, సీరియల్లో యాక్టింగ్ చేయడానికి, అంటే ఆ సీరియల్ ఆర్టిస్ట్ అవ్వడానికా ఇదంతా చేసింది అని చెప్పి రిజెక్ట్ చేసిర్రు. వచ్చిన వాళ్ళంతా సినిమా పిచ్చో ఇంకేదో ఉంటేనే వస్తారు, ఊరికే రారు కదా. అతన్ని చూపించి అతను ఏం చేసిండు, క్రింజ్ కంటెంట్ చేసిండు, అతను అక్కడికి వచ్చిన తర్వాత ఏం పర్ఫామ్ చేసిండు, అవన్నీ మనం చూపించి రిజెక్ట్ చేసినామనంటే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సరే, ఆయన లైఫ్కి ఒక క్లారిటీ ఇచ్చిరబ్బా, ఈ బిగ్ బాస్ గురించి తన్నాడద్దు, మన పని మనం చేసుకోవాలని ఒక క్లారిటీ ఆయనకైతే ఇచ్చారు. కానీ ఎవరైతే క్రింజ్ కంటెస్టెంట్లు బయట క్రింజ్ చేసుకుంటూ నేను బిగ్ బాస్ అని చెప్పి తన్నాడుతున్నా అని చెప్పి ఏదో ఒక వీడియోలు చేసి ఇరిటేట్ చేస్తున్నారు జనాల్ని, వాళ్ళందరికీ వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చారు. వాళ్ళని పిలిచి మీరు రిజెక్ట్ రా అని చెప్పి పంపించారు. ఒక పని అయిపోయింది, ఒక పంచాయతీ అయిపోయింది. కానీ వీళ్ళందరి గురించి వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అందులో ఒక యూత్ 2 ఉన్నారు, ఒక ముంబై నుంచి వచ్చి సీరియల్ చేసిన సంథింగ్ అని చెప్పిన ఆయన ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది. వీళ్ళందరినీ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? చాలామంది బిగ్ బాస్లో సెలెక్ట్ అవ్వాలన్న ఆశతో వచ్చిన సామాన్యులు జడ్జెస్ని మెప్పించలేక రిజెక్ట్ అయిపోయారు అని చెప్పారు. కరెక్ట్, ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పేసారు. వాయిస్ ఓవర్ ఇచ్చారు, వాళ్ళని జుమ్ అని పంపించేసారు. అట్లా కాకుండా వాళ్ళని ఎందుకు తీసేస్తారు అని ఒక క్లారిటీగా జస్ట్ 1 minute అన్న వాళ్ళని పిలిచి మాట్లాడి యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పేటట్టుగా చూపిస్తే బాగుండేదేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఇది వీడియో నచ్చితే నచ్చిన పాయింట్స్ గురించి కింద కామెంట్లలో డిస్కస్ చేయరి, నచ్చకపోతే నచ్చని పాయింట్స్ గురించి కింద కామెంట్లలో డిస్కస్ చేయరి. ఓవరాల్గా షోనైతే పెద్దగా హిట్ ఫార్మాట్లోకి తీసుకొని పోయే ఉద్దేశంలో బీబీ టీం లేదు అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. లేదు, ఈ 15 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత మేము కరెక్ట్ ఫార్మాట్ని ఫాలో అవుతాం, అద్భుతంగా ముందుకు షోని తీసుకొని పోతాం అన్న ఉద్దేశం ఉంటే హ్యాపీ. చూద్దాం, రేపైతే 19 మందిని తీసుకొస్తారు, ఆ 19 మంది ఆడిషన్ ఓడగొట్టేస్తారు, టాప్ 15 సెలెక్ట్ చేసి చూపించేస్తారు. మనకి టాప్ 15 వీళ్ళే అని చూపిస్తారు. ఆ 15 మెంబర్స్తో గేమ్స్ ఉండబోతున్నాయి. ఫర్దర్గా రకరకాల గేమ్స్ లైక్ బిగ్ బాస్లో ఉండే అన్ని రకాల గేమ్స్ని మనం చూడబోతున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.